సేనాధిపతి చంద్రుడు కదండి, మంత్రి కాస్త దూకుడుగా ఉన్నాడు. అంటే ఈ ఒక రకమైనటువంటి ఈ కాంబినేషన్లో ఏమవుతుందంటే మంత్రి చాలా గట్టివాడు గనక ఈ మంత్రి చెప్పినటువంటి మాటలని, మంత్రి తీసుకున్న నిర్ణయాలని ఇటు రాజుగారు ఇటు సేనాధిపతులు కూడా చక్కగా నిర్వర్తిస్తారు. చెప్పిన మాటలు వినడం వల్ల అది చక్కని నిర్ణయాలు తీసుకుంటారు భారతదేశం ఈ సంవత్సరం అంతా కూడా. తద్వారా చక్కని విశేషమైనటువంటి సుఖవంతమైనటువంటి ఫలితాలు మన దేశానికి, ఈ భరతభూమికి ఏర్పడే అవకాశం ఉంది. ఇక పూర్వ సస్యాధిపతి గురుఫలం యవగోధుమ చనకా ఫలితాశ్చ భవంతి పీతధాత్రీ చ ఫలిత గురౌ సస్యాధిపే సతి. ఈ సంవత్సరం పూర్వ సస్యాధిపతి గురువు అయినందున యవలు, గోధుమలు, శనగలు మొదలగు పంటలు పరిపూర్ణంగా పండేటువంటి అవకాశం ఉంది. పసుపు రంగు కలిగినటువంటి నేలలు, పసుపు రంగు కలిగినటువంటి పంటలు, పసుపు రంగు కలిగినటువంటి ఉత్పత్తులన్నీ కూడా విశేషంగా చక్కని ధరలు కలిగి సామాన్యులకు అందరికీ కూడా అందుబాటులో ఉండి ఆ నేలలన్నీ కూడా పరిపూర్ణంగా ఫలించేటువంటి అవకాశం ఈ సంవత్సరం ఉంది. ఇక అపర సస్యాధిపతి రెండవ పంట బుధుడు మధ్యవృష్టి మంద సస్యం మేఘావాతేన పీడితా త్రసంతి మనుజా నిత్యం బుధే సస్యాధిపే సతీ. ఈ సంవత్సరం అపర సస్యాధిపతి బుధుడు చేత అయినందున సామాన్య వర్షములు, సామాన్య పంట దిగుబడులు, మేఘములు వాయులచే కూడియుండును. ఆ తర్వాత మనుష్యులు కొంత భయకంపితులకు అవకాశం ఉంది. ఏమిటండి, ముందు వర్షాలు ఉన్నాయని చెబుతారు, ఇప్పుడేమో కొంచెం వర్షాలు తక్కువ అని చెప్తారు. అనగా దీన్ని సమన్వయం చేసే విధానం ఏమిటంటే బుధుడు వాయు సంబంధమైనటువంటి గ్రహం. ఆ రెండవ పంట బుధుడికి ఏర్పడినందువల్ల మేఘాలన్నీ కూడా వాయువుతో కూడి ఉంటాయి. తద్వారా ఏమిటి, ఒక చోట పడవలసినటువంటి వర్షం మరొక చోట పడడం, అకాల వర్షాలు కానీ లేదా ఈ సమయంలో వర్షం రాదు అనుకునేటువంటి సమయంలో వర్షం కురవడం, ఈ విధమైనటువంటి ఫలితాలు ఏర్పడడం వల్ల కొంత పంటలకి కొంత ఇబ్బంది, అంటే దిగుబడి కొంత తగ్గేటువంటి అవకాశం ఉంది. అంతేకాకుండా మేఘ గర్జనలు ఎక్కువ అవడం వల్ల ప్రజలకు సహజంగా కొంత భయం ఏర్పడుతుంది కదా. అందుచేత బుధుడు శుభగ్రహమే కనుక, బుధుడికి వాయు సంబంధమైనటువంటి గ్రహం కనుక ఆ మేఘాలన్నీ కూడా కాస్త వాయు ప్రభావితం ఉన్నందువలన ఈ విధమైనటువంటి ఫలితాలు ఏర్పడతాయి. ఇక ధాన్యాధిపతి కూడా బుధుడే. మందవృష్టిర్మంద సస్యం మేఘావాతేన పీడితా త్రాస సర్వనృపాణాంచ బుధే ధాన్యాధిపే సతీ. ధాన్యాధిప బుధుడైనందువల్ల ముందు ఫలితమే కలుగుతాయి. మేఘాలు వాయుపీడితమై తద్వారా కొంత సకాలంలో వర్షాలు కురిసే సమయంలో ఒక చోట పడాల్సిన వర్షం మరొక చోట పడడం, ఈ విధమైన పరిణామాలు ఏర్పడతాయి.